మనకి ఒక్కరోజు నిద్ర సరిగా పట్టకపోయినా నెక్స్ట్ డే అంతా డల్‌గా ఉంటది. వర్క్ మీద సరిగా ఫోకస్ చేయలేం. స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చెప్పే ఒక కామన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నిద్రపోవటానికి కళ్ళు మూసుకోగానే బ్రెయిన్‌లో ఏవేవో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. అవి ఆ రోజు జరిగిన విషయాలై ఉండొచ్చు, లేదా పాస్ట్‌లో జరిగిన విషయాలు, మోస్ట్‌లీ మనం బాధపడ్డవి. లేదా ఫ్యూచర్ గురించి టెన్షన్స్, రేపేం జరిగిద్దో, ఎలా ఉంటదో అని. బ్రెయిన్ అన్‌స్టేబుల్‌గా ఉన్నప్పుడు ఒక ఆలోచన నుంచి ఇంకొక దానికి, దాని నుంచి ఇంకో దానికి జంప్ అవుతా ఉంటది నాన్ స్టాప్‌గా. దానివల్ల నిద్ర పట్టదనమాట. డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అని ఒక టెక్నిక్ ఉంది. దాని ద్వారా మనం బ్రెయిన్‌ని కుదురుగా, స్టేబుల్‌గా ఉండేటట్లు చేయొచ్చు. సో దట్ స్లీప్ ఇంప్రూవ్ అవుద్ది. ఈ ఎక్సర్‌సైజ్ ఎట్లా చేయాలంటే, బెడ్ మీద మనం సుపైన్ పొజిషన్‌లో రిలాక్స్డ్‌గా పడుకొని 1-5 కౌంట్ చేస్తూ డీప్ బ్రెత్ తీసుకోవాలి కళ్ళు మూసుకొని. 1-10 కౌంట్ చేస్తూ ఎక్స్‌హేల్ చేయాలి. ఇలా మనం ఎక్సలేషన్ లెంగ్తీగా చేయటం వల్ల పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి బీపీ, పల్స్ రేటు తగ్గుతాయి. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గి బాడీ రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతది. ఒక కామ్‌నెస్ వస్తదనమాట. మనం అబ్డామినల్ బ్రీతింగ్ తీసుకోవాలి. అంటే ఇన్హలేషన్ అప్పుడేమో పొట్ట పైకి రావాలి. ఎక్సలేషన్ అప్పుడు పొట్ట లోపలికెళ్ళాలి. బ్రెయిన్ ఫోకస్ అంతా ఈ అబ్డామినల్ మూవ్‌మెంట్స్ మీద ఉండాలి. స్టార్టింగ్‌లో బ్రెయిన్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతా ఉంటదనమాట. సరిగ్గా ఫోకస్ చేయలేదు. ఏవేవో ఆలోచనలు వస్తా ఉంటాయి. కానీ మనం డైలీ ఒక 10 మినిట్స్ పాటు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశామనుకోండి, ఈ అన్నెసరీ థాట్స్ నుంచి అది డైవర్ట్ అయ్యి బాడీ మూవ్‌మెంట్స్ మీద ఫోకస్ చేయగలుగుతదనమాట. స్టేబుల్ అవుద్ది. ఈ స్లో బ్రీతింగ్‌ని ఫోకస్ చేస్తా ఉంటది కాబట్టి బ్రెయిన్ కూడా స్లో అయ్యి కామ్ డౌన్ అవుతది. సో దట్ స్లీప్ ఇంప్రూవ్ అవుద్ది. దీంతో పాటు అట్‌లీస్ట్ 2 అవర్స్ పడుకోవటానికి ముందు ఫోను యూసేజ్ గానీ, టీవీని చూడటం గానీ ఆపేయాలి. అలానే గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయటం, పాలు తీసుకోవటం, వీలైతే ఒక బనానా తీసుకోవటం వల్ల కూడా స్లీప్ క్వాలిటీని మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.